ప్రధాని మోదీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటి తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కేంద్ర కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ నియామకాన్ని డిఓపిటి ఆమోదించింది. 2014 సివిల్ సర్వీసెస్ బ్యాచ్కు చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఐఎఫ్ఎస్ అధికారిని నిధి తివారీ ఇప్పటి వరకు పలు హోదాల్లో సేవలందించారు. ప్రస్తుతం ప్రధాని కార్యాలయం పిఎంఓలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న నిధి తివారీ 2022లో నవంబర్ నుంచి ఆ హోదాలో ఉన్నారు. అంతకు ముందు విదేశాంగ మంత్రిత్వ శాఖలోనూ అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో అండర్ సెక్రటరీగా నిధి తివారీ సేవలందించారు. ఈ క్రమంలోనే ఆమెను ప్రధాని మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీ నియామకమయ్యింది. 2014 సివిల్ సర్వీసెస్ పరీక్షలో నిధి తివారీ 96వ ర్యాంక్ సాధించారు. నిధి తివారీ స్వస్థలం ఉత్తరప్రదేశ్ వారణాసిలోని మొహమూర్గంజ్. 2014లో సివిల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ముందు నిధి తివారీ వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్గా పనిచేశారు. అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగం చేస్తూనే సివిల్ పరీక్షకు సిద్ధమైన నిధి తివారీ ఎట్టకేలకు ర్యాంకు దక్కించుకున్నారు. మరోవైపు ఇప్పటి వరకు ప్రధాని మోదీకి 2 ప్రైవేట్ సెక్రటరీలు ఉండగా ఒకరు వివేక్ కుమార్, ఇంకొకరు హార్దిక్ సతీష్ చంద్ర షా ఇప్పుడు 3వ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ నియామకమయ్యారు. 2023 జనవరి 6వ తేదీ నుంచి పిఎంఓలో నిధి తివారీ డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. పిఎంఓలో చేరడానికి ముందు నిధి తివారీ విదేశాంగ మంత్రిత్వ శాఖలోనూ పనిచేశారు. ఆమె నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో ఉద్యోగం చేశారు. భారత్కు అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడంలో నిధి తివారీకి ఉన్న నైపుణ్యమే పిఎంఓలో కీలక పాత్ర పోషించే స్థాయికి తీసుకొచ్చిందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.